హైదరాబాద్లో ఒక ఇంట్లో మనిషి అస్థిపంజరం కనిపించింది. దాని పక్కనే ఒక పాత నోకియా ఫోన్ కూడా దొరికింది. ఫోన్లో అస్థిపంజరం గురించి షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఇది కొన్ని రోజుల కిందట ముచ్చట. హైదరాబాద్లో కొంతమంది పిల్లలు క్రికెట్ ఆడుతున్నప్పుడు ఒక ఇంట్లో బాల్ పడింది. ఆ ఇంట్లో చాలా రోజుల నుండి ఎవరు ఉండడం లేదు. ఆ బాల్ తీసుకురావడానికి ఇంట్లోకి వెళ్ళిన పిల్లోడికి ఏదో రకమైన దుర్వాసన వచ్చింది. అప్పుడు ఇంకొంచెం లోపలికి వెళ్ళి చూసేసరికి కిచెన్లో ఒక పక్కన అస్థిపంజరం కనిపించింది. వెంటనే పోలీసు వాళ్ళకి కాల్ చేశారు. పోలీసు వాళ్ళు వచ్చి చూసినప్పుడు అస్థిపంజరం పక్కన పాత 500 రూపాయల నోట్ మరియు ఆఫ్ అయిపోయిన ఒక నోకియా ఫోన్ కనిపించింది. కానీ ఎంతైనా నోకియానే కదా. పోలీసు వాళ్ళు నోకియా ఫోన్ ఛార్జింగ్ పెట్టగానే ఆన్ అయిపోయి చాలా రహస్యాలు బయటపెట్టింది. అన్నిటికంటే ముందు 2025లో 80 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అందులో కొంతమంది నెంబర్స్ కూడా దొరికాయి. ఆ నెంబర్స్కి పోలీసు వాళ్ళు కాల్ చేసినప్పుడు అప్పుడు అర్థమవుతుంది అది ఒక సమీర్ ఖాన్ అనే వ్యక్తి అస్థిపంజరం అని. ఆయన ఒక మిడిల్ ఏజ్ అన్మ్యారీడ్ మ్యాన్, ఒక్కడే ఆ ఇంట్లో ఉండేవాడంట. ఇతను ఎలా చనిపోయాడనే దాని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. కానీ నాకు ఒకటి అర్థం కావట్లే, వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఇతను ఇన్ని రోజుల నుండి కనీసం వెతకడానికి కూడా ట్రై చేయలేదంటారా? కామెంట్ చేయండి.